దర్శనం చేసుకోవడానికి టెంపుల్ అధ్యక్షులు రాజేశ్వర్ గారు, వివిధ రాష్ట్రాల నుంచి చేసిన భక్తులు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం ఇక్కడ నాయకులు ఉన్నారు, మా రాజేశ్వరి ఉన్నారు, జడ్జి చైర్మన్ కూడా ఉన్నప్పుడు కూడా రావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడికి వస్తాను, ఎందుకంటే విఠలేశ్వర దేవి మహిమ అటువంటి కాబట్టి. నేను 2022లో కేసీఆర్ గారితో, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పండల్పూర్ విఠలేశ్వర స్వామి మరి దీని చరిత్ర చాలా ఉంది. మరి ఒక భక్తుడు మరి స్వామివారికి నిమజ్జనం తెలంగాణ ఎవ్రీ ఇయర్ పండల్పూర్ వెళ్తా ఉన్నాను. మరి వృద్ధాప్యం వచ్చింది, మరి నడవలేని స్థితిలో, మరి అంత దూరం వెళ్ళలేని స్థితిలో నడతా పాదయాత్ర వెళ్తాను. మరి దేవుణ్ణి విఠలేశ్వర స్వామి కోరుకుంటే భక్తుడికి మీరు నడండి, మీరు వస్తా అని చెప్పడం జరిగింది. దాంతో భక్తుడు ముందొస్తూ ఉన్నాడు, స్వామి వెనక వస్తూ ఉన్నాడు. ఇక్కడ మంచి వాతావరణం, మంచి అంటే టెంపుల్, మంచి గుట్ట మీద స్వయంభూ విగ్రహం ఉంది. వాళ్ళ పక్కనే గోదావరి నది ఉంది. ఆహ్లాదకమైన
పచ్చని పొలాలు ఉన్నాయి. మంచి మళ్ళీ ఇక్కడ యాదాద్రి టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. మరి ఆ భక్తుడు ఇక్కడ నది దాటంగానే ఆ సౌండ్కు వినపడక వెనక మరి చూడొద్దంటే వెనక మరి చూసి భక్తుడు మరి స్వామివారు తన ఇంకో పాదం ఇక్కడ పెట్టేసి విఠలేశ్వర స్వామి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కనీసం 700 సంవత్సరాల నుంచి మనోళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు చేస్తూ పైన బాగుంది. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి రోజే చేస్తారు. 2 రోజులు రెండో పాదం ఇక్కడ పడ్డది కాబట్టి తొలి ఏకాదశి పవిత్రమైన రోజు. ఆ రోజు మనము ఏంటంటే ఉపవాసాలు ఉంటే పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయని భక్తులు నమ్మకం కాబట్టి ఉపవాసంతో తెల్లారి ఇక్కడ అన్నదానం ఉంటుంది. భక్తులందరూ రాత్రి భజన చేసి ఉండి అన్నదాన కార్యక్రమం కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి చాలా పవిత్రమైనది విఠలేశ్వర టెంపుల్. కాబట్టి నేను భక్తులందరికీ కోరేది ఏంటంటే మీరు మంచిగా రేపటి వరకు ఉండి రాత్రి భజన చేసి ఇక్కడనే ఉండి పొద్దున అన్నదాన కార్యక్రమం పాల్గొని అన్నప్రసాదం తీసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన టెంపుల్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ గారికి, డైరెక్టర్లకు, వీడీసీ ఎంచా వీడీ సభ్యులకు కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోడ్డు కూడా గతంలో రోడ్ అసలు రాలేకపోతుండే మా బోటోళ్ళు కాళ్ళు కింద పెట్టి రావాల్సి వస్తుంది. మా బీఆర్ఎస్ హయాంలో ఈ రోడ్డు కూడా నేను జడ్పీ చైర్మన్ అప్పుడే 50 లక్షల శాంక్షన్ ఇప్పించి రోడ్డు కూడా ఇప్పించడం జరిగింది. అట్లాగే ఐమాక్స్ లైట్ ఇదంతా వెలుతురు లేకుండా అంధకారంగా ఉంటుంది. మరి బీడీసీ సభ్యులందరూ కోరిక మేరకు ఐమాక్స్ లైట్ కూడా ఇక్కడ ఇప్పించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ గారు కూడా ఇక్కడ 5 లక్షలు కూడా వారు కూడా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ, గ్రామ పెద్దలకు, వీధి సభ్యులకు, టెంపుల్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ అందరికీ ప్రెస్ అండ్ మీడియా సోదరులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు.